వ్యవసాయం పంట పొలాలపై అవగాహన కల్పించేందుకు పలు స్కూల్స్ ఫామ్ టూర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వరి కూరగాయలు ఎలా పండిస్తారో చాలా మంది పిల్లలకు తెలియదు. దీంతో చిన్నారులకు ఫామ్ టూర్ల ద్వారా పిల్లలను పొలాల్లోకి తీసుకెళ్తున్నారు టీచర్స్. సంగారెడ్డిలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చిన్నారులను పొలాలకు తీసుకెళ్లింది. వ్యవసాయం ఎలా చేస్తారు, కూరగాయలను ఎలా పండిస్తారనేది పిల్లలకు వివరించారు టీచర్లు. కూరగాయలు పండ్లను షాపులలో మాత్రమే చూసే పిల్లలు వ్యవసాయ క్షేత్రాల్లో చూడడంతో చాలా విషయాలు నేర్చుకుంటున్నారంటున్నారు టీచర్స్. పంట పొలాలు కూరగాయలను చూసిన చిన్నారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకి వ్యవసాయం పైన అంటే అగ్రికల్చర్ పైన అవగాహన గురించి ఫామ్ టూర్ అనే ప్రోగ్రాంతో వాళ్ళ పేరెంట్స్ అనుమతితోటి పిల్లలని మారేపల్లి గ్రామంలోని మా వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకురావడం జరిగింది. వాళ్లకు మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అనే విషయం కూడా ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు కూడా మర్చిపోతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. 4 గోడల మధ్యనే చదువు చెప్తూ అక్కడే వాళ్ళకు ప్రాక్టికల్ చేస్తూ ఈ పంటలు ఎలా వస్తాయో అక్కడే చెప్తున్నారు తప్ప డైరెక్ట్ ఫీల్డ్ అంటే ఇది టెక్నికల్గా చెప్పాలంటే మనం అనుభవంతో నేర్చుకోవడం ఎలా వస్తుందని నేర్పించడానికే మేము ఈరోజు వాళ్ళకు ఆట విడుపుగా ఉంటుందని చెప్పేసి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏం పంటలు పండుతున్నాయి, ఏ పంట ఎలా వస్తుంది, మనం తినే ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయం పైన చిన్న పిల్లలకి అంటే నర్సరీ పిల్లల నుంచి 4th క్లాస్ పిల్లల వరకు కూడా అవగాహన కల్పించడం కోసము పిల్లలందరినీ తీసుకొచ్చాము. ప్రతిరోజు ఎలా తింటాము అన్నది రైట్ నో మమ్మీ వండి పెడతారు, అమ్మ వండి పెడతారు, అయిపోతుంది. కానీ అది ఎలా వస్తుందన్న సంగతి తెలియడం కోసమే వీ మేడ్ దెమ్ ప్రాక్టికల్ సెషన్. కానీ ప్రజెంట్ రైట్ నౌ ఎక్కడ నుంచి వస్తుంది అన్నది తెలియదు వాళ్ళకి. ఆ వాటర్ ఎలా జనరేట్ అవుతాయి, గ్రౌండ్ నుంచి వస్తాయా లేకపోతే జస్ట్ పోస్తామా? ప్రాక్టికల్లీ ద స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ మీ ద మెయిన్ క్వశ్చన్స్. కానీ దాని నుంచి కాకుండా వీ ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎస్ అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ ఉంటాయి లైవ్లీ విచ్ ద నేచర్ హస్ గిఫ్టెడ్ అస్. అలా చూపించి వీ మేడ్ దెమ్ టు లెర్న్ సంథింగ్ న్యూ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్. సో ఈరోజు మేము మొత్తం పంటలు ఎట్లా గ్రో చేయాలి అది మొత్తం చూసుకున్నాము. ఇంకా చిల్డ్రన్స్ కూడా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు. క్లాస్లో అయితే మనం చెప్పొచ్చు కానీ పిల్లలకి ఇక్కడ తీసుకొని వచ్చి ఎట్లా గ్రో చేయాలి, సీడ్స్ ఎట్లా పెట్టాలి, మళ్ళీ ఎట్లా గ్రో చేయాలి, వాటర్ ఎట్లా వేయాలి ఇది మొత్తం చూపెట్టినాం. సో చిల్డ్రన్స్ కూడా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఇంకా వాళ్ళకి తెలిసింది ఎట్లా ప్లాంట్స్ గ్రో అవుతుంది, ఎట్లా ఇది స్టెమ్ అంటే ఏంది, రూట్స్ అంటే ఏంది వాళ్ళకి కూడా కొంచెం తెలిసింది. సో దే హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. సో యాజ్ టీచర్స్ కూడా చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఈరోజు మాకు ఫీల్డ్ ట్రిప్కి తీసుకొచ్చారు. ఇక్కడ మేము అన్ని చెట్లు గిన అన్నీ ఎలా పెరుగుతాయో మేము అన్నీ తెలుసుకున్నాము. టమాటో, స్పినాచ్, బాటిల్ గార్డ్, బీన్స్ అవి చూసాము. నేను టమాటోస్, స్పినాచ్ అన్నీ చూసాను. దీనివల్ల ఈజీగా అన్నీ చదువుకోవచ్చు. టమాటాలు, స్పినాచ్, బాటిల్ గార్డ్ ఇంకా రైస్ని కూడా తెంపాను. చాలా మంచిగా అనిపించింది. మేము స్కూల్ నుంచి ఫీల్డ్ ట్రిప్కి వచ్చాం ఫామ్ టూర్ చేయడానికి. సో ఇక్కడ మేము టొమాటోస్ ఈ అన్ని వెజిటేబుల్స్ ఎట్లా పండుతాయి చూసాం. అట్లనే అన్ని క్రాప్స్ అన్ని పెట్టాం, మట్టిలో ఆడుకున్నాం, ఇంకా చాలా విజువల్గా చూసాం. నార్మల్గా స్కూల్స్లో మనం జస్ట్ ఫొటోస్ ద్వారా టెక్స్ట్ బుక్ అట్లా చూస్తాం, కానీ ఇక్కడ రియల్గా చూసాం. ముందు మాకు అస్సలు తెలియదు ఎట్లా పండుతాయి. ఇప్పుడు ఫార్మర్స్ ఇంత